రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై విద్యుత్ వాహనాలు విక్రయించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యుత్ కార్లను 10 నుంచి 20% తగ్గింపు ధరకు ఇచ్చేందుకు మహీంద్రా కంపెనీ అంగీకరించిందన్న మంత్రి ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా వంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో ఆయన సచివాలయంలో చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగం పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వస్తున్నప్పటికీ జీరో ట్యాక్స్, జీరో రిజిస్ట్రేషన్ ఛార్జీలతో ఈవీ పాలసీని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సంస్థలు వీలైనంత వరకు విద్యుత్ వాహనాలనే కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. క్యూర్ పరిధిలో పెట్రోల్, డీజిల్ ఆటోలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈరోజు 10% నుంచి 20% వరకు ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిబేట్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా షోరూంలలో మీరు వాహనం కొనుగోలు సందర్భంగా మీకు గుర్తింపు ఇచ్చినట్టయితే అక్కడ ఆ రిబేట్ కన్సెషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం, ఇది తెలంగాణలోనే మొదటిసారి, దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం లేదు. తెలంగాణ కాలుష్య రహితంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణ సూచికను ప్రజలు ఎటువంటి ఆరోగ్య హానికరం లేకుండా ఉండే విధంగా మరి ఆ ప్రయత్నం చేస్తారు.